నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ హరిత. అబ్రాడ్లో ఎంబీబీఎస్ చేయాలనుకుంటున్నారా? దీనికోసం ఏ కంట్రీ, ఏ యూనివర్సిటీ బెటర్ అని చూస్తున్నారా? అయితే ఆ అవసరం లేదు, దానికోసం మేమున్నామంటున్నారు ఇండియాలోనే ద బెస్ట్ కన్సల్టెన్సీగా పేరు తెచ్చుకున్న యాపిల్ అకాడమీ కన్సల్టెన్సీ. వారితో మాట్లాడదాం. స్టూడియోలో ఉన్నారు యాపిల్ అకాడమీ కన్సల్టెన్సీ డైరెక్టర్ నర్సారావు గారు. నమస్తే అండి. నమస్తే మేడం. ఇండియాలోనే మీకంటూ ఒక మంచి నేమ్ ఉంది మీ కన్సల్టెన్సీకి. ఆల్మోస్ట్ 12 years కంప్లీటెడ్ అనుకుంటాను మీ సర్వీసెస్కి. అంటే ఇప్పటివరకు ఎన్ని వందల మందిని పంపించుంటారు స్టూడెంట్స్ని? ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు నర్సారావు అండి. మా ఆర్గనైజేషన్ పేరు యాపిల్ అకాడమీ కన్సల్టెన్సీ. మా సంస్థ స్థాపించి 12 years అవుతుంది. ఈ 12 yearsలో మేము మోర్ దెన్ 3000 స్టూడెంట్స్ యుఎస్, యూకే, ఆస్ట్రేలియా, రష్యా, జార్జియా, బోస్నియా, ఉజ్బెకిస్తాన్ అండ్ కజకిస్తాన్ ఈ అన్ని కంట్రీస్కి పంపించాను. నేను స్వయంగా దాదాపు ఒక మోర్ దెన్ 15 కంట్రీస్కి నేను విజిట్ చేసి ఈ యూనివర్సిటీస్ని ప్రత్యక్షంగా నేను చూసి ఆ యూనివర్సిటీస్లో మనం స్టూడెంట్స్ని పంపించగలుగుతాము. ఈ యూనివర్సిటీస్కి మనం పంపిస్తే విద్యార్థులు 100% సక్సెస్ఫుల్లీ కంప్లీట్ వస్తారు అనే భావించి అలాంటి యూనివర్సిటీస్కి మేము అడ్మిషన్ ప్రాసెస్ చేస్తున్నాము. అంటే వీసా దగ్గర నుంచి పిల్లల్ని యూనివర్సిటీకి పంపించి వాళ్ళ స్టడీ కంప్లీట్ అయ్యి మళ్ళీ వచ్చే వరకు ప్రతిదీ A to Z మీరు చూసుకుంటారా? ఎస్ అండి. ఈరోజు మేము జార్జియా, రష్యా, ఉజ్బెకిస్తాన్, వియత్నాం అనే మేజర్ కంట్రీస్కి మేము ఎంబీబీఎస్ స్టూడెంట్స్ పంపిస్తున్నాము. మేజర్లీ జార్జియా నుంచి ఎంతో మంది విద్యార్థులు కంప్లీట్ చేసి మా దగ్గరకు వచ్చారు. చాలా మంది ఇండియాలో ప్రాక్టీస్ చేస్తున్నారు గవర్నమెంట్ హాస్పిటల్స్లో, ప్రైవేట్ హాస్పిటల్స్లో. కొంతమంది విద్యార్థులు అమెరికా, యూకేకి వెళ్తా అన్నారు. అలాంటి స్టూడెంట్స్ కోసం మేము ప్రాసెసింగ్ చేసి అలాంటి స్టూడెంట్స్ కోసము అడ్మిషన్స్ కూడా చేశాము. సో ఈ స్టూడెంట్స్ అందరూ కరెంట్లీ ప్రాక్టీసింగ్ ఇన్ డిఫరెంట్ కంట్రీస్. ఎవరైనా ఎంబీబీఎస్ చేయడానికి మీ త్రూ అబ్రాడ్ వెళ్ళాలనుకుంటే ఏమైనా కౌన్సిలింగ్ లాంటిది ఇస్తారా? వాళ్ళ చాయిసా వెళ్ళేది, మీరేమైనా చెప్తారా? గుడ్ క్వశ్చన్ అండి. యాక్చువల్లీ ఎప్పుడైతే స్టూడెంట్ ఎంబీబీఎస్కి వెళ్దాం అనుకుంటాడో మేము కౌన్సిలింగ్ చేస్తాం. ఫస్ట్ వాళ్ళ పర్సంటేజ్, వాళ్ళ 10th, ఇంటర్మీడియట్, వాళ్ళ మైండ్ సెట్. ఎందుకంటే స్టూడెంట్ అతను ఏదైనా ప్రెజర్ తోటి వెళ్తున్నాడా, అతను స్వయంగా డాక్టర్ అవ్వాలనుకుంటున్నాడా. సో మా కౌన్సిలింగ్లో వాళ్ళకి క్లియర్గా వాళ్ళకి ఉన్న సబ్జెక్ట్స్ ఏంటి, వాళ్ళు రిటర్న్ వచ్చిన తర్వాత ఎఫ్ఎంజీలో మనకి 19 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఆ ఎగ్జామ్ ఎంత టఫ్, ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు వాళ్ళు మెంటల్లీ ప్రిపేర్ అయి ఉన్నారా, కంప్లీట్ 6 years వాళ్ళు ఎడ్యుకేషన్ కోసమే కేటాయించారా, లేదంటే వాళ్ళు ఎంబీబీఎస్ గురించి కంప్లీట్ అవగాహన ఉందా లేదో. ఈ కౌన్సిలింగ్లో మేము స్టూడెంట్కి ప్రాపర్ గైడెన్స్తో పాటు వాళ్ళకి ప్రాపర్ ఎడ్యుకేట్ చేస్తాము. మీ ఫస్ట్ ఇయర్లో ఎలా ఉంటుంది, సెకండ్ ఇయర్లో ఎలా ఉంటుంది, థర్డ్ ఇయర్లో ఎలా ఉంటుంది. ఫస్ట్ ఇయర్ మేము కంప్లీట్ హ్యాండ్ హోల్డింగ్ చేస్తాము. వాళ్ళు మా హాస్టల్స్లో ఉంటారు. కంప్లీట్ ఇండియన్ ఫుడ్ తోటి మేము హాస్టల్స్ ఉన్నాయి కాబట్టి స్టూడెంట్కి కౌన్సిలింగ్లో మేము కంప్లీట్ ఎడ్యుకేట్ చేసి పంపిస్తాము. ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో మన ఇండియన్ స్టూడెంట్స్ యుఎస్ అంటే ఇంకా వేరే అదర్ కంట్రీస్కి వెళ్ళడానికి ఏ కంట్రీస్ అయితే బెస్ట్ అని మీ సజెషన్? ఎంబీబీఎస్ చూస్ చేసుకుంటే అండి ఈ రోజులో మనకి టాప్ కంట్రీస్ వచ్చేసి రష్యా, జార్జియా, ఉజ్బెకిస్తాన్, బోస్నియా, వియత్నాం. అయితే మేజర్గా మేము ఈ సంవత్సరం ఫోకస్ చేసేదంతా కూడా రష్యా, జార్జియా, ఉజ్బెకిస్తాన్ని మేము మేజర్లీ ఫోకస్ చేస్తున్నాం. ఎందుకంటే రష్యాలో వచ్చేసి కంప్లీట్ గవర్నమెంట్ యూనివర్సిటీస్ అండి. అక్కడ స్టేట్ గవర్నమెంట్ రన్ యూనివర్సిటీస్, సెంట్రల్ గవర్నమెంట్ రన్ యూనివర్సిటీస్ మాత్రమే ఉంటాయి. అక్కడ మనకి హాస్టల్ వచ్చేసి చాలా అఫోర్డబుల్లో వస్తుంది. తర్వాత ఎవ్రీ ఇయర్ లాస్ట్ 30 years నుంచి రష్యాకి వెళ్తున్నారు. ఇంకా లాస్ట్ 4-5 years నుంచి మినిమం 15,000 to 20,000 స్టూడెంట్స్ చదువుకోవడానికి వెళ్తున్నారు. అంటే అఫోర్డబుల్ ఎడ్యుకేషన్ ఇన్ గవర్నమెంట్ యూనివర్సిటీస్ విత్ ది టాప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, టాప్ మెడికల్ ఫ్యాకల్టీస్. తర్వాత వచ్చేసి మనకి జార్జియాకి ఎందుకు వెళ్తారంటే జార్జియా ఒక సేఫ్ అండ్ సెక్యూర్ నేషన్ జస్ట్ లైక్ రష్యా. ఎక్కువగా ఎంబీబీఎస్ అంటే జార్జియా నేమే ఎక్కువ వినిపిస్తుంది. అవునండి. అదర్ కంట్రీస్కి వెళ్ళాలంటే. అవునండి. అయితే స్టూడెంట్స్కి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే వాళ్ళ బడ్జెట్ ప్లానింగ్. ఎప్పుడైతే వాళ్ళు బడ్జెట్ ప్లానింగ్ చేసుకుంటారో వాళ్ళ బడ్జెట్ మినిమం 35 నుంచి 45-50 lakhs ఉంటుందో అప్పుడు మాత్రమే దే షుడ్ చూజ్ జార్జియా ట్యూషన్ ఫీజే మనకి 25 lakhs అవుతుంది. ఫుడ్, అకామిడేషన్, మిస్లీనియస్ ఎక్స్పెన్సెస్, ఎవ్రీ ఇయర్ ట్రావెలింగ్, ఇవన్నీ ఖర్చులు కంప్లీట్గా చేసుకుంటే మనకి మినిమం 40 to 45 lakhs అవుతుంది. స్టూడెంట్స్ మా ఆలోచన ఎలా ఉంటుందంటే ఒకసారి స్టూడెంట్ బడ్జెట్ ప్లానింగ్ చేసుకుంటే వాళ్ళకి ఎటువంటి ఇంటరప్షన్ ఉండదు ఎడ్యుకేషన్. బికాస్ పేరెంట్స్ దే సెండ్ దీస్ చిల్డ్రన్ విత్ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్, అంటే హార్డ్ ఎర్న్ మనీ తోటి. సో వాళ్ళకి ప్రాపర్ గైడెన్స్, ఈ ట్యూషన్ ఫీజ్ ఎంత ఉంటుంది, వాళ్ళకి ఎంత ఖర్చులు అవుతున్నాయి. తర్వాత వచ్చేసి ఉజ్బెకిస్తాన్ మనకి అఫోర్డబుల్ ఎడ్యుకేషన్. చాలామంది యుక్రెయిన్ వార్ తర్వాత
మ్యాక్సిమం స్టూడెంట్స్ ఉజ్బెకిస్తాన్కి వెళ్ళారు. అక్కడ ఇయర్లీ ఫీజు వచ్చి కేవలం 3 lakhs, వాళ్ళ కంప్లీట్ ఎడ్యుకేషన్ 20 నుంచి 25 lakhsలో కంప్లీట్ అవుతుంది. అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో బడ్జెట్కు అనుకూలంగా అంటే ఈ 3 కంట్రీస్ చెప్తారా? జార్జియా, రష్యా, ఉజ్బెకిస్తాన్ 3. ఎస్ అండి. జార్జియా వచ్చేసి కొంచెం ఎక్స్పెన్సివ్ అండి. రష్యా అండ్ ఉజ్బెకిస్తాన్ మనకి ఎకనామికల్గా ఉంటుంది. సో ఈ 2 కంట్రీస్ని ఎకనామికల్గా మీరు బడ్జెట్ ప్లానింగ్లో చేసుకోవాలంటే ఈ 2 కంట్రీస్ బాగుంటుంది. లేదు నేను జార్జియాకే వెళ్దాం అనుకుంటున్నాను, ఒక స్పెసిఫిక్ యూనివర్సిటీ చూస్ చేస్తున్నాం, మేము స్పెషల్లీ జార్జియన్ నేషనల్ యూనివర్సిటీని ప్రమోట్ చేస్తాం. ఎందుకంటే ఆ యూనివర్సిటీలో దాదాపు మోర్ దెన్ 1500 ఇండియన్ స్టూడెంట్స్ కరెంట్లీ చదువుకుంటున్నారు. చాలామంది స్టూడెంట్స్ మేము పంపించిన స్టూడెంట్స్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి వచ్చి అనేక యూరోపియన్ కంట్రీస్లో, యుఎస్ అండ్ యూకేలో కూడా మాస్టర్స్ చేస్తున్నారు వాళ్ళు. జనరల్గా ఎవరైనా ఎంబీబీఎస్ చేయడానికి మీ దగ్గరికి వస్తే ఏమైనా డాక్యుమెంట్స్తో రావాల్సి ఉంటుందా? ప్రాసెసింగ్ ఎన్ని రోజులు ఉంటుంది? ఎంత టైంలో మీరు వాళ్ళని పంపించగలరు? గుడ్ క్వశ్చన్ అండి. యాక్చువల్లీ బేసికల్గా స్టూడెంట్కి కావాల్సింది 10th ఇంటర్మీడియట్. ఖచ్చితంగా ఎవరైతే అబ్రాడ్కి వెళ్దాం అనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా పాస్పోర్ట్కి ఫస్ట్ అప్లై చేయాలి. ఎందుకంటే ఈ రోజుల్లో పాస్పోర్ట్ ఇమీడియట్గా రాదు, వితిన్ మినిమం 1 month నుంచి 45 days అవుతుంది. సో ఫస్ట్ థింగ్ 10th ఇంటర్మీడియట్, పాస్పోర్ట్ అండ్ వెరీ ఇంపార్టెంట్ నీట్ స్కోర్ కార్డ్. నీట్లో క్వాలిఫై అవుతేనే మీరు అబ్రాడ్లో ఎంబీబీఎస్ని చూస్ చేసుకోవాలి. ఒకవేళ అబ్రాడ్లో మీరు వితౌట్ నీట్ క్వాలిఫికేషన్ వెళ్తే రిటర్న్ ఇండియాకి వచ్చిన తర్వాత మీరు ఇండియాలో ప్రాక్టీస్ చేసుకోవడానికి వీలుండదు. ఆ తర్వాత మీకు FMGE ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్కి ఎలిజిబిలిటీ ఉండదు. నీట్లో 400కు పైగా మార్కులు వస్తే అంటే ఎంబీబీఎస్ చేయడానికి అర్హులేనా? వాళ్ళకి ఎలా ఉంటాయి అవకాశాలు? ఈరోజు మనకి ఈసారి ఈ 2024లో మ్యాక్సిమం స్టూడెంట్స్కి అబోవ్ 650, 700 తర్వాత 720 స్కోర్ కూడా వచ్చిన స్టూడెంట్స్ ఉన్నారు. సో ఎవరైతే 400, 450 కన్నా ఎక్కువ వచ్చింది బట్ దే ఆర్ అనేబుల్ టు గెట్ బీక్యాట్ సీట్, మనకి వచ్చే అవకాశాలు తక్కువ ఉన్నాయి, అలాంటి వాళ్ళు మళ్ళీ ఒకసారి మేము ప్రిపేర్ అవుతాం, మళ్ళీ లాంగ్ టర్మ్కి వెళ్తామంటే డెఫినెట్గా మీరు వెళ్ళొచ్చు. కాదు మేము 1 year ఎందుకు వేస్ట్ చేసుకోవాలి, మాకు మంచి యూనివర్సిటీస్ కావాలి, ఇండియాలో ఉన్న గవర్నమెంట్ యూనివర్సిటీస్కి ధీటుగా ఉన్న యూనివర్సిటీస్ అంటే మేము రష్యాలో ఏరోస్లేవ్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ, ట్వేర్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ, ఫార్ ఈస్టర్న్ ఫెడరల్ యూనివర్సిటీ, అలాంటి అనేక యూనివర్సిటీస్లో మంచి యూనివర్సిటీస్లో మేము అడ్మిషన్స్ ఇప్పిస్తాం. అంటే వితౌట్ నీట్ ఎంబీబీఎస్ చేయడానికి ఏమైనా అవకాశం ఉంటుందా? వితౌట్ నీట్ ఎంబీబీఎస్ చేయొచ్చండి. సమ్ కంట్రీస్ అంటే నీట్ అనేది ఇండియాలో ప్రాక్టీస్ చేయడానికి మాత్రమే నీట్ అవసరం. ఎవరైతే అబ్రాడ్లో చదువుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళని ప్రాపర్గా కౌన్సిలింగ్ చేసి మేమేం చేస్తామంటే వాళ్ళకి గైడ్లైన్స్ చెప్తాం. మీరు ఇండియాలో ప్రాక్టీస్ చేయాలని లేదు, బట్ మీరు అబ్రాడ్లో వెళ్ళాలంటే మీరు అడ్మిషన్ ఇప్పిస్తాము. తర్వాత మాస్టర్స్కి ఖచ్చితంగా వాళ్ళు USMLE, LAB ఆర్ వేరే కంట్రీస్లో కండక్ట్ చేసి ఎగ్జామ్స్ని క్రాక్ చేసి ఆ కంట్రీస్లో చేస్తే మాస్టర్స్ తర్వాత వాళ్ళకి ఇండియాలో వచ్చి ప్రాక్టీస్ చేసుకుని వీలుంటుంది. కానీ ఖచ్చితంగా వాళ్ళు అమెరికాలో మాస్టర్స్ చేయాలి, జర్మనీలో చేయాలి, యూకేలో చేయాలి, లేదంటే ఆస్ట్రేలియాలో చేయాలి. సో ఇట్ ఈస్ నాట్ వెరీ ఈజీ, బట్ ఇఫ్ దెర్ ఈజ్ అ స్టూడెంట్ హూ ఈస్ వెరీ ప్యాషనెట్ టు బికమ్ అ డాక్టర్, మా దగ్గర దానికి సొల్యూషన్స్ ఉన్నాయండి. అబ్రాడ్లో ఎంబీబీఎస్ చేసి వచ్చి ఇండియాలో చేయాలంటే వ్యాలిడిటీ అన్నిటికి ఉంటుందా? అన్ని కంట్రీస్కి ఉందా? NMC రూల్స్ ఏం చెప్తున్నాయి? వెరీ గుడ్ క్వశ్చన్ అండి. NMC మనకి ఇంపార్టెంట్ 3 గైడ్లైన్స్ ఇస్తుంది. ఫస్ట్ గైడ్లైన్ వచ్చేసి ఖచ్చితంగా స్టూడెంట్ నీట్లో క్వాలిఫై అవ్వాలి. తర్వాత సెకండ్ గైడ్లైన్ వచ్చేసి ఇండియాలో మనకి 5.5 years డిగ్రీ ఉంటుంది, అబ్రాడ్లో కూడా మినిమం 5.5 ఆర్ మోర్ దెన్ 5.5 ఉన్న యూనివర్సిటీస్ని మీరు ఎంచుకోవాలి. థర్డ్ గైడ్లైన్ వచ్చేసి మీరు ఖచ్చితంగా అబ్రాడ్లో ఏ కంట్రీలో చదువుతారో ఆ కంట్రీలో మీకు లైసెన్సింగ్ ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబిలిటీ ఉండాలి. మీరు ఆ లైసెన్సింగ్ ఎగ్జామ్స్ తోటి అక్కడ ప్రాక్టీస్ చేయొచ్చు, తర్వాత ఇండియాలో వచ్చిన తర్వాత ఇండియాలో కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. సో ఈ 3 గైడ్లైన్స్ని మీరు ఖచ్చితంగా మీరు కంపల్సరీ మీరు ఏ కన్సల్టెన్సీని అప్రోచ్ అయినా సరే వాళ్ళని కనుక్కొని ఆ యూనివర్సిటీస్ అన్ని NMC అప్రూవ్డ్ యూనివర్సిటీసా కాదా, ఆ యూనివర్సిటీస్కి ప్రీవియస్లీ సీనియర్స్ ఎవరైనా పంపించారా లేదా, ఇవన్నీ చూసుకొని మీరు ప్లాన్ చేసుకోవాలి. ఖచ్చితంగా ఎంబీబీఎస్ మన ఇండియన్ స్టూడెంట్ వెళ్ళి ఎక్కడికైనా వెళ్ళి అబ్రాడ్ వెళ్ళి చేయాలంటే NMC గైడ్లైన్స్ ఖచ్చితంగా తెలుసుకొని ఉంటే బెటర్, అంతేనా? అబ్సల్యూట్లీ అండి. NMC గైడ్లైన్స్ వల్ల వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళు చూస్ చేసుకునే యూనివర్సిటీ, చూస్ చేసుకునే కంట్రీ అంతా కూడా కరెక్ట్ ఉంటుంది. వాళ్ళ కెరియర్కి ఎటువంటి ఇంపాక్ట్ ఉండదు ఇన్ ఫ్యూచర్. మీరు ఎక్కువగా ఎంబీబీఎస్ అంటే జార్జియా, రష్యా, ఉజ్బెకిస్తాన్ను ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు. సో మన ఇండియన్ స్టూడెంట్స్కి అక్కడ వాతావరణం అనుకూలంగా ఉంటుందా మరి? డెఫినెట్లీ అండి. మనకి ఇండియాలో మీరు గమనిస్తే
హైదరాబాద్లో ఉండే వాతావరణం ఢిల్లీలో ఉండదు, Mm. ఢిల్లీలో ఉండే వాతావరణం మనకి రాజస్థాన్లో ఉండదు. సో Yes. వెన్ స్టూడెంట్ గోస్ టు అ డిఫరెంట్ క్లైమేటిక్ కండిషన్, నార్మల్లీ హైదరాబాద్ వాళ్ళు ఎనీ అదర్ క్లైమేటిక్ కండిషన్కి ఈజీగా అడాప్ట్ అవుతారు. దట్ ఈస్ ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, మనకి జార్జియాలో వచ్చేసి వెదర్ కండిషన్స్ వింటర్లో మాత్రము -5 దాకా వెళ్తుంది. అలానే రష్యాలో -10 నుంచి -15 దాకా వెళ్ళే సిచ్యువేషన్స్ ఉంటాయి కొన్ని సిటీస్లో. ఆ తర్వాత మనకి ఉజ్బెకిస్తాన్ ఈజ్ ఆల్సో అ పార్ట్ ఆఫ్ ఓల్డ్ రష్యన్ కంట్రీ. సో అక్కడ కూడా మనకి టెంపరేచర్ లో ఉంటుంది. కానీ ఇది 1 to 2 months మాత్రమే. రిమైనింగ్ మంత్స్ మనకి టెంపరేచర్ 10 నుంచి 25 వరకు మాత్రమే ఉంటుంది. సో టెంపరేచర్ గురించి మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఇయర్ మీరు డెఫినెట్గా అడాప్ట్ అవుతారు. సెకండ్ ఇయర్ నుంచి యూ విల్ గెట్ యూస్ టు ద వెదర్ కండిషన్స్. బట్ మీకు ఒకవేళ హెల్త్ ఇష్యూస్, ఎనీథింగ్ విచ్ ఇస్ రిలేటెడ్ టు బ్రీతింగ్ ఇష్యూస్, అస్తమా అలాంటి వాళ్ళ స్టూడెంట్స్ మాత్రము జార్జియా, రష్యా, ఉజ్బెకిస్తాన్కి నేను వాళ్ళ సజెస్ట్ హెల్త్ చేయను. కండిషన్స్ బట్టి కూడా మీరు సజెస్ట్ చేస్తారు, Yes, వాళ్ళకి ఏదైతే మేము- బెటర్ అనేది, అంతేనా? డెఫినెట్గా అండి, వాళ్ళకి ఫస్ట్ చెప్తామన్నమాట అక్కడ ఉన్న వెదర్ కండిషన్స్ ఏంటి, అక్కడ ఉన్న మనకి ఛాలెంజెస్ ఎలా ఉంటుంది, ఇవన్నిటికీ వాళ్ళు అడాప్ట్ అవుతారు, తప్పకుండా వాళ్ళు చేయగలుగుతారు. ఎందుకంటే వేరే కంట్రీస్, స్పెషల్లీ యూఎస్, యూకే, కొన్ని యూరోపియన్ కంట్రీస్కి మెడికల్ టెస్ట్ అనేది ఉంటుంది. సో రష్యాకి వెళ్ళేటప్పుడు కూడా రష్యాలో కూడా ఒక మెడికల్ టెస్ట్ చేస్తారు. వాళ్ళు ఫిజికల్గా ఫిట్ ఉంటేనే వాళ్ళని ఖచ్చితంగా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళకి ఏదైనా ఇష్యూస్ ఉంటే మేము ముందే చెప్తామన్నమాట. సో హెల్త్ గురించి ఆర్ వెదర్ కండిషన్స్ గురించి మీరు చింతించే అవసరం లేదు. నేను ఆ కంట్రీస్కి స్వయాన వెళ్ళి ఆ కంట్రీస్ని కంపల్సరీ, ఆ యూనివర్సిటీస్ని, అక్కడ ఆ సిటీస్ని నేను కంప్లీట్గా అక్కడ స్టే చేసి 2-3 days ఆ తర్వాతనే ఆ యూనివర్సిటీస్ని సజెస్ట్ చేస్తానండి. ఇంకో చిన్న డౌట్ ఏంటంటే, ఇప్పుడు మీరు 3 కంట్రీస్ ఎక్కువ సజెస్ట్ చేస్తున్నారు. అక్కడ ఆ యూనివర్సిటీలో ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటుందా స్టడీ అనేది, ఎడ్యుకేషన్, అండ్ లోకల్ లాంగ్వేజ్ ఏమైనా నేర్చుకోవాల్సి ఉంటుందా? ఎంబీబీఎస్కి వెళ్ళి ప్రతి స్టూడెంట్ ఎనీ కంట్రీ, వెదర్ జార్జియా, రష్యా, ఉజ్బెకిస్తాన్, ఫస్ట్ ఇయర్లో వాళ్ళకి అక్కడ లోకల్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి. ఆ లోకల్ లాంగ్వేజ్ వల్ల వాళ్ళు సెకండ్ ఇయర్ నుంచి థర్డ్ ఇయర్ నుంచి క్లినికల్ రొటేషన్స్కి వెళ్ళేటప్పుడు పేషెంట్స్తో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు వాళ్ళకి ఈజీగా ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళని లోకల్ పీపుల్ తోటి వాళ్ళు బయటికి వెళ్ళినప్పుడైనా సరే, ఎనీ ఎక్స్కర్షన్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఈజీ అవుతుంది అనమాట కమ్యూనికేషన్కి. సో ఫస్ట్ ఇయర్ వాళ్ళకి లోకల్ లాంగ్వేజ్ నేర్పిస్తారు. దాంతోపాటు వీళ్ళ కంప్లీట్ కరికులం ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటుందన్నమాట. సో ఆల్ యూనివర్సిటీస్ దే ఆర్ కండక్టింగ్ కంప్లీట్ టీచింగ్ ప్యాటర్న్ ఇన్ ఇంగ్లీష్ మీడియం. ఎంబీబీఎస్ చేస్తూ పార్ట్ టైం జాబ్ చేసుకోవచ్చా? గుడ్ క్వశ్చన్ అండి. ఈ రోజులలో చాలా మందికి ఇది ఒక కన్ఫ్యూజన్ ఉంది. సో ఎంబీబీఎస్తో పాటు మేము పార్ట్ టైం జాబ్ చేసుకోగలుగుతామా? ఎంబీబీఎస్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ వెరీ టఫ్ డిగ్రీ. యూ హ్యావ్ టు డెడికేట్ యువర్ 6 years. మీరు ఫస్ట్ ఇయర్ నుంచి 6th year వరకు కంప్లీట్ మీరు ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేయాలా. అక్కడ పార్ట్ టైం చేసుకునే ఆస్కారమే లేదు మీకు. ఎనీ కంట్రీ, వెదర్ ఇట్ ఈస్ జార్జియా, రష్యా, ఉజ్బెకిస్తాన్, వియత్నాం, బాస్నియా, ఈ అన్ని కంట్రీస్లో మీకు 5 days డిగ్రీ ఉంటుంది. వీకెండ్ మీకు కంప్లీట్గా మీ ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేసుకోవాలి. సెకండ్ థర్డ్ ఇయర్ నుంచి మీకు ఇంకా కొంచెం ఇంటెన్స్ అవుతుంది ఎడ్యుకేషన్. సో మీరు పార్ట్ టైం చేద్దామని అనుకుంటే మాత్రము ఎంబీబీఎస్ని మీరు చూస్ చేసుకోలేరు. అట్ ద సేమ్ టైం ఎవ్రీ ఇయర్ మీకు ఒక 2 months కాన్సన్ట్రేషన్ డైవర్ట్ అవుతుందనా? లేదండి, అసలు టైమే దొరకదు. టైం దొరకదు. ఫస్ట్ ఇయర్ అగ్రెసివ్గా ఉంటుంది వాళ్ళకి. కంప్లీట్గా వాళ్ళకి సబ్జెక్ట్సే ఒక 19-20 సబ్జెక్ట్స్ ఎవ్రీ మంత్, ఎవ్రీ బైవీక్లీ వాళ్ళకి ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. వాళ్ళకి పార్ట్ టైం చేసుకునే ఆస్కారం ఓన్లీ 2 months ఎప్పుడైతే వెకేషన్ ఉంటుందో అప్పుడు చేసుకోవచ్చు. అక్కడ కూడా కొన్ని కాల్ సెంటర్స్, కొన్ని పార్ట్ టైం జాబ్స్ చేసుకోవచ్చు. కానీ నేను ఐఎమ్ గివింగ్ ఒక క్లియర్ మెసేజ్ ఇస్తున్నాను. పార్ట్ టైం చేసుకోవడానికి మీకు ఆస్కారం ఉండదు. అక్కడ కంప్లీట్గా మీరు ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేసుకోవాలంటే సో మాత్రం అలాంటి ఆలోచన ఉంటే అక్కడికి వెళ్ళి ఎంబీబీఎస్ చేయకండి. సో అదేదో ఇక్కడే చేసుకోమంటారా? అంటే అదర్ కంట్రీస్ వెళ్ళి ఎంబీబీఎస్ చేస్తూ పార్ట్ టైం జాబ్ చేయడం కుదరదు అంటారు. 100% అండి. మీరు ఒకవేళ పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ మీరు ఎడ్యుకేషన్ కంటిన్యూ చేయాలనుకుంటే మాత్రం యూఎస్, యూకే, యూరోపియన్ కంట్రీస్ని చూస్ చేసుకోవాలా. అక్కడ కేవలం 2 to 3 days మాత్రం ఎడ్యుకేషన్ ఉంటుంది. కంప్లీట్ 4 days వాళ్ళు పార్ట్ టైం జాబ్ చేసుకోవచ్చు. ఎంబీబీఎస్ చేసే వాళ్ళకి 5 days ఎడ్యుకేషన్ ఉంటుంది. వాళ్ళకి ప్రోగ్రామ్ చాలా ఇంటెన్స్ ఉంటుంది. వాళ్ళకి డీటెయిలింగ్గా చదువుకునేది ఉంటుంది. డీటెయిలింగ్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. సో వాళ్ళకి పార్ట్ టైం చేసే టైం అనేది ఉండదన్నమాట. సో ఆలోచనే వద్దు, ఇంకా వద్దు అసలు. అబ్సల్యూట్లీ నో అండి. ఇంకోటి, పేరెంట్స్ ఎక్కువగా పిల్లల సేఫ్టీ గురించి ఆలోచిస్తారు. ముఖ్యంగా ఆడపిల్లల విషయంలో తల్లిదండ్రులకు భయం చాలా ఉంటుంది. ఆ సేఫ్టీ విషయంలో మీరు ఏమైనా భరోసా ఇవ్వగలరా పేరెంట్స్కి? డెఫినెట్లీ అండి. మేము చేసే కంట్రీస్ అన్నీ కూడా సేఫ్ కంట్రీస్, తర్వాత సేఫ్ సిటీస్లో ఉన్నాయి. ఈ యూనివర్సిటీస్ అన్నీ కూడా క్యాపిటల్ సిటీకి నియర్ బై ఉన్నాయి. అన్ని యూనివర్సిటీస్లో హాస్టల్స్ వచ్చేసి డెడికేటెడ్ హాస్టల్స్ ఫర్ గర్ల్స్ ఉంటుంది, డెడికేటెడ్ హాస్టల్ ఫర్ బాయ్స్ ఉంటుంది. సో మేము గర్ల్స్ స్టూడెంట్స్కి సేఫ్టీ, సెక్యూరిటీ అన్నీ
విషయాలను మేము డీటెయిలింగ్గా చూసి అక్కడ ప్రత్యక్షంగా మేము అవన్నీ చెక్ చేసిన తర్వాతనే ఆ యూనివర్సిటీస్ని మేము ప్రమోట్ చేస్తాం. సో నేను నా పిల్లల్ని రేపొద్దున ఒక యూనివర్సిటీకి పంపిస్తే ఎలాంటి యూనివర్సిటీ ఉంటుంది, అక్కడ మా పాప సేఫ్గా ఉంటుంది, సెక్యూర్గా ఉంటుంది, అలాంటి యూనివర్సిటీస్ని నేను సజెస్ట్ చేస్తాను. సో సేఫ్టీ గురించి ఇట్ ఈస్ లైక్ అవర్ టాప్ ప్రియారిటీ అండి. అంటే అందరూ పిల్లలు మీ పిల్లలతో సమానం, అందుకే ప్రతి ఒక్కటి ఆచితూచి మీరు నిర్ణయం తీసుకుంటారు, అంతేనా? ఇంకోటి ఎంబీబీఎస్ తర్వాత ఎన్ఈఎక్స్టీ అండ్ ఎఫ్ఎంజీఈ క్రాక్ చేయొచ్చా? ఎంబీబీఎస్ అబ్రాడ్ చేసిన తర్వాత ఇండియాకి వచ్చిన తర్వాత అండి వాళ్ళు ఖచ్చితంగా ఎఫ్ఎంజీ ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ కంపల్సరీ రాయాలి. అది కొంచెం టఫ్ ఉంటుంది. దానికోసం మేము ఏం చేసామంటే కొన్ని ఆన్లైన్ టీచింగ్ టూల్స్, ఆన్లైన్ టీచింగ్ ఆర్గనైజేషన్స్తో టైఅప్ అయ్యి వీళ్ళకి ఒక టూల్ ఇవ్వబడుతుంది అనమాట. సపోర్ట్ చేస్తారు? డెఫినెట్గా సపోర్ట్ చేస్తామండి. అది ఫస్ట్ ఇయర్ నుంచి 6th ఇయర్ వాళ్ళకి ఆన్లైన్ టూల్లో వాళ్ళు ప్రీ టెంప్లేట్ వీడియోస్ కంటెంట్ ఉంటుంది, దాంతోపాటు ఆన్లైన్ టీచింగ్ ఉంటుంది. అట్ ఎ వెరీ అఫోర్డబుల్ ప్రైస్ తోటి ఇది ఒక టూల్ ఇస్తున్నాము మేము. మా స్టూడెంట్స్ ఈ టూల్ ద్వారా రెగ్యులర్గా వాళ్ళు ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ అటెండ్ అయ్యి ఈ 19 సబ్జెక్ట్స్ ఏవైతే మనకి ఎఫ్ఎంజీలో ఉంటుందో దాన్ని ఈజీగా క్రాక్ చేయాలనేసి మేము ఇదంతా కూడా మేము ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తున్నామండి. ఎంబీబీఎస్ తర్వాత కూడా పీజీ చేయాలంటే మీ సపోర్ట్ ఏమైనా ఉంటుందా, ఇస్తారా? డెఫినెట్లీ అండి. ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత చాలా మంది అంటారు మాకు యూఎస్లో వెళ్ళి చదువుకోవాలనేసి. ఎవరైతే యూఎస్ఎంఎల్ఈ ప్లాబ్ క్రాక్ చేయలేని వాళ్ళు ఉన్నారో వాళ్ళకి మేము రెస్పిరేటరీ మెడిసిన్, తర్వాత డయాబెటిక్ కేర్, ఎండి మెడికల్ డాక్టర్ ప్రోగ్రామ్స్, ఆ తర్వాత అనేక ప్రోగ్రామ్స్ ఉన్నాయి అనమాట. ఎమర్జెన్సీ మెడిసిన్, ఇలాంటి ప్రోగ్రామ్స్కి మాకు యూకే తోటి ఇంకా యూఎస్ తోటి చాలా టైఅప్స్ ఉన్నాయండి. ఆ యూనివర్సిటీస్కి రైట్ నౌ మోర్ దెన్ 40 to 50 స్టూడెంట్స్ని పంపించాము. ఎవ్రీ ఇయర్ మనకి ఎఫ్ఎంజీఈలో పాస్ పర్సంటేజ్ డే బై డే తక్కువ అవుతుంది. అలాంటి స్టూడెంట్స్ కూడా చాలా మంది మాకు అప్రోచ్ అవుతున్నారు. ఆ స్టూడెంట్స్కి మేము అబ్రాడ్లో యూఎస్ అండ్ యూకేలో మేము పీజీ కోసము ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఫీజిబుల్ ప్రోగ్రామ్స్, దానికి క్వాలిఫికేషన్ ఓన్లీ కంపల్సరీ ఎంబీబీఎస్ చేయాలి, ప్లస్ వాళ్ళు నీట్లో ఐఎల్టీఎస్ ఎగ్జామ్ ఖచ్చితంగా రాయాలి. ఓకే, ప్రతి దాంట్లో పిల్లల్లో ఏదైనా భయం ఉన్నా ఏదున్నా అది పోగొడతారు, మీ సపోర్ట్ ఉంటుంది. ఎగ్జామ్ ప్రిపరేషన్లో కూడా ఏదైనా మీ సపోర్ట్ మాత్రం ఖచ్చితంగా ఉంటుందని చెప్తున్నారు, అంతేనా? ఇంకోటి నీట్ ఎగ్జామ్ గురించి, నీట్ ఎగ్జామ్ క్యాన్సిల్ అయ్యే అవకాశాలు ఉన్నాయని కొన్ని న్యూస్ వస్తున్నాయి. ఇప్పుడు దాని గురించి ఏమైనా చెప్తారా మాకు? డెఫినెట్లీ అండి, ఇది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఉంది పేరెంట్స్ దృష్టిలో. వాళ్ళు ఏమంటున్నారంటే నీట్ క్యాన్సిల్ అయ్యే ఛాన్సెస్ ఉంది, మేము ఇప్పుడే ఆప్ట్ చేయము. కానీ మనకి సుప్రీంకోర్టు క్లియర్గా గైడ్లైన్స్ ఇచ్చింది, నీట్ని మనం క్యాన్సిల్ చేసే అవకాశం లేదనేసి. మీరు ఒకవేళ తక్కువ స్కోర్ వచ్చినా సరే, అబ్రాడ్కి వెళ్ళే ఆలోచన ఉన్నా సరే, నా సజెషన్ ఏంటంటే ఇమీడియట్గా మీరు పాస్పోర్ట్స్కి అప్లై చేసుకోండి. తర్వాత మీరు ఇమీడియట్గా మీ అబ్రాడ్ ప్లాన్ని ఇంప్లిమెంట్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రష్యన్ యూనివర్సిటీస్ అన్నీ కూడా మనకి ఇంకొక 15-20 డేస్ తర్వాత స్టెప్ బై స్టెప్ క్లోజ్ అవుతున్నాయి. యాజ్ ఆఫ్ టుడే కెమెరోవా, తర్వాత ఉరాల్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ, ఫార్ ఈస్టర్న్ ఫెడరల్ యూనివర్సిటీ, కజాన్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ, ఇలాంటి టాప్ యూనివర్సిటీస్ అన్నీ క్లోజ్ అవుతున్నాయి. బై ద టైమ్ ఇన్ అనదర్ 15-20 డేస్ మ్యాక్సిమం యూనివర్సిటీస్ క్లోజ్ అయిన తర్వాత మీరు ఏం చేయలేరు. సో ఎవరైతే అబ్రాడ్కి ప్లాన్ చేస్తున్నారో డోంట్ వెయిట్ ఫర్ నీట్ క్యాన్సిలేషన్, ప్లీజ్ ప్లాన్ యువర్ ఇప్పటి నుంచే ఒక స్టెప్ తీసుకోండి అంటారు, అంతేనా? yes absolutely అండి. ఎంబీబీఎస్ అబ్రాడ్లో చేయాలనుకునే వాళ్ళు, అది మీ ద్వారా యాపిల్ అకాడమిక్ కన్సల్టెన్సీ ద్వారా వెళ్ళాలి అనుకునే వాళ్ళకు, వాళ్ళ పేరెంట్స్కి, ఎంబీబీఎస్ చేయాలనుకున్న స్టూడెంట్స్కి మీరు ఏం చెప్తారు? ఎవరైతే అబ్రాడ్ వెళ్దామనుకుంటున్నారో మీరు ఖచ్చితంగా మమ్మల్ని సంప్రదించండి. మీకు మేము కంప్లీట్ గైడ్లైన్స్, కంప్లీట్ గైడెన్స్ ఇస్తాము. మీ బడ్జెట్ ప్లానింగ్, మీ కెరియర్ ప్రోగ్రెషన్ ఎలా ఉంటుంది, మీరు ఏ యూనివర్సిటీస్లో చదువుకుంటే మీరు ఈజీగా కంప్లీట్ చేసుకోగలుగుతారు ఎంబీబీఎస్. తర్వాత మీకు క్లినికల్ రొటేషన్స్, ఒక డాక్టర్ సక్సెస్ఫుల్గా బయటికి రావాలంటే వాళ్ళకి ఎక్స్టెన్సివ్ క్లినికల్ రొటేషన్స్ ఉండాలి. తర్వాత వాళ్ళకి ప్రాపర్ ఫ్యాకల్టీస్, టాప్ ఫ్యాకల్టీస్ అండర్ స్టడీ చేసుకుంటే వాళ్ళకి ఈజీ ఉంటుంది. సో మేము స్టార్టింగ్ అడ్మిషన్ ప్రాసెస్ నుంచి వాళ్ళ కంప్లీట్ 6 years మేము కంప్లీట్గా రెస్పాన్సిబిలిటీ తీసుకొని వాళ్ళకి సపోర్ట్ చేస్తాము. ఆఫ్టర్ 6 years ఆల్సో వీఆర్ గోయింగ్ టు హెల్ప్ యూ ఫర్ యువర్ మాస్టర్ ప్రోగ్రామ్ అండ్ యువర్ పీజీ ప్రోగ్రామ్. సో మమ్మల్ని కాంటాక్ట్ చేయండి, మీకు ఫర్ కరెక్ట్ రైట్ గైడెన్స్ అండ్ రైట్ సపోర్ట్. అడ్మిషన్ నుంచి 6 years కోర్సు పూర్తయ్యే వరకు ప్రతి ఒక్కటి చూసుకుంటామని చెప్తున్నారు. మధ్యలో వాళ్ళకి ఏమైనా హెల్త్ ఇష్యూస్, ఇంకా అదర్ ప్రాబ్లమ్స్ ఉన్నా మీరు చూసుకుంటారా? డెఫినెట్లీ మేడం. వాళ్ళు ఫస్ట్ ఇయర్ 6 months కంప్లీట్ చేయగానే దే విల్ బీ ఏబుల్ టు అండర్స్టాండ్. వాళ్ళకి బేసిక్ ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. ఏంటంటే బేసిక్ మెడిసిన్ ఏం వాడాలి, సెకండ్ ఇయర్ నుంచి వాళ్ళకి వాళ్ళ కంప్లీట్ నాలెడ్జ్, ఫీవర్, కోల్డ్, కాఫ్, తర్వాత వాళ్ళకి ఎటువంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నా సరే ఏం మెడిసిన్ వాడాలో వాళ్ళకే తెలిసిపోతుంది. వెన్ ఐ ట్రావెల్ టు దీస్ కంట్రీస్, నాకు పర్సనల్గా ఏమైనా హెల్త్ ఇష్యూస్ వస్తే వాళ్ళు అంటారు, సార్ మీరు ఈ మెడిసిన్ తీసుకోండి, ఇది ఈజీగా ఉంటుంది అనేసి. సో మీరు వెళ్ళేదే ఎంబీబీఎస్ డిగ్రీ గురించి. సో మీ హెల్త్ గురించి మీకు టెన్షన్ పడే అవసరం లేదు. అట్ ద సేమ్ టైం మీరు చదువుకునే కాలేజెస్లో
క్లినిక్స్ ఉంటాయి, మీరు వెళ్ళే హాస్పిటల్స్ క్లినికల్ రొటేషన్స్లో అక్కడ మీకు హాస్పిటల్స్ ఉంటాయి. సో మీరు ఆల్మోస్ట్ 24/7 మీకు ఏ ఇష్యూ ఉన్నా సరే హాస్టల్ ఇన్ఛార్జెస్ ఉంటారు. వాళ్ళు లేడీస్కి సపరేట్గా లేడీ గార్డియన్స్ ఉంటారు, జెంట్స్ బాయ్స్కి సపరేట్గా బాయ్స్ గార్డియన్స్ ఉంటారు. సో మీ హెల్త్ ఇష్యూస్ ఏ వచ్చినా సరే వాళ్ళు ఆన్ టాప్ ప్రియారిటీ వాళ్ళు చూసుకుంటారు. ఎడ్యుకేషన్ గురించి భయపడిన అవసరం లేదు, ఇంకా మిగతా వసతి సదుపాయాల గురించి భయపడిన అవసరం లేదు, ఫుడ్ గురించి భయపడిన అవసరం లేదు, వెదర్ కండిషన్ గురించి భయపడిన అవసరం లేదు. ప్రతి ఒక్కటి మేము చూసుకుంటామంటున్నారు, అంతేనా? మీ ద్వారా వెళ్తే హాయిగా 6 years కోర్స్ కంప్లీట్ చేసి మళ్ళీ ఇండియా తిరిగి వచ్చి ప్రాక్టీస్ మొదలు పెట్టవచ్చు, అంతేనా? డెఫినెట్లీ మేడం. ప్రతి స్టూడెంట్కి ప్రాపర్ గైడెన్స్, ప్రాపర్ సపోర్ట్, అట్ ద సేమ్ టైం ప్రాపర్ యూనివర్సిటీ సెలెక్షన్, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్. స్టూడెంట్ కౌన్సిలింగ్, స్టూడెంట్ గైడెన్స్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మేము ప్రొవైడ్ చేస్తాము. అదర్ సర్వీసెస్ ఏమైనా ఉన్నాయా? అపార్ట్ ఫ్రమ్ ఎంబీబీఎస్ అండి, మేము యూఎస్, యూకే, ఆస్ట్రేలియా, స్విట్జర్లాండ్ అండ్ ఫ్రాన్స్ ఈ కంట్రీస్కి అడ్మిషన్స్ చేస్తాము. నాన్ ఎంబీబీఎస్ ఎవరైతే ఎంబీబీఎస్ నీట్లో క్వాలిఫై అవ్వలేదు, వాళ్ళు ఏదైనా వేరే ప్రోగ్రామ్స్, నర్సింగ్ ప్రోగ్రామ్స్ అయినా సరే, ఫార్మసీ ప్రోగ్రామ్స్ అయినా సరే, లేదంటే ఎనీ అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ చేసుకోవాలనుకుంటున్నారు అనుకుంటే వాళ్ళందరూ కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు. మేము వాళ్ళకి రైట్ గైడెన్స్, రైట్ యూనివర్సిటీ సెలెక్షన్ చేసి మా ఎక్స్పర్ట్ టీమ్ తోటి మీకు స్టార్టింగ్ అడ్మిషన్ లెటర్ నుంచి కంప్లీట్ వీసా ప్రాసెస్ వరకు సపోర్ట్ చేస్తాము. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ కమింగ్. చూసారు కదా, మీరు అబ్రాడ్లో కనుక ఎంబీబీఎస్ చేయదలుచుకుంటే అడ్మిషన్ నుంచి కోర్సు పూర్తయ్యే వరకు ప్రతి ఒక్కటి మేము చూసుకుంటామంటున్నారు యాపిల్ అకాడమీ కన్సల్టెన్సీ. సో మీరు కనుక యాపిల్ అకాడమీ కన్సల్టెన్సీ నుండి అబ్రాడ్ వెళ్ళి ఎంబీబీఎస్ చేయాలనుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి కాంటాక్ట్ అవ్వచ్చు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.